ప్రణతి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అలా పిలవగానే అమ్మో నాన్న వచ్చేసాడు వదిన, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, నాన్న ఏం చేస్తారో ఏంటో అనైతే ప్రణతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు టెన్షన్ ఏం పడకు ప్రణతి, నేను చూసుకుంటాను కదా, నువ్వు ఇక్కడే ఉండు, బయటకు రాకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవని. అలా అంటూ అవని బయటకు వెళ్తూ ఉంటుంది. మామయ్య గారు నేను ఒకసారి చెప్పింది వినండి మామయ్య గారు, కోపం తగ్గించుకోండి అనైతే అంటూ ఉంటుంది అవని. అలా అంటూ వాళ్ళ మామయ్య చేతిలో ఉన్న గన్నం చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఏం చెప్తావు నువ్వు అనైతే రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా సీరియస్గా ఉంటాడు. ఇక తన చేతిలో గన్నం చూసి అవని అయితే అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి మామయ్య గన్ పట్టుకొని వచ్చారు, ఎంత కోపంతో ఎందుకు వచ్చారు అసలు అనైతే అనుకుంటూ చాలా షాక్ అవుతూ ఉంటుంది అవని. అలా అవుతూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న దయాకర్, స్వరాజ్యం వీళ్ళైతే చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. ఇక అవని అయితే ఏంటి అసలు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వు ఎప్పుడు నేను చెప్పింది వినండి వినండి అంటావు, ఏం చెప్తావు నువ్వు, అసలు నిన్ను ఇప్పుడు ఎవరు ఏమీ అడిగారు, నిన్నెవరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే సీరియస్ అవుతూ ఉంటాడు. అసలు ప్రణతి ఏది అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు చెప్పిన మాటలు వినడానికి రాలేదు, నేను ఇప్పుడు ఎవరి మాటలు వినడానికి రాలేదు, నేను లెక్కలు తేల్చుకోవడానికి వచ్చాను ప్రణతి అని గట్టిగా పిలిచేసరికి ప్రణతి అయితే భయంతో బయటికి వస్తూ ఉంటుంది. అలా భరత్తో కలిసి ప్రణతి బయటకు రావడం చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అసలు నీలాంటి వాళ్ళు ఎందుకు పుడతారు, తల్లిదండ్రుల పరువులు తీయడానికేనా నీలాంటి వాళ్ళు పుడతారు, అసలు నువ్వేమైనా చదువుకున్నావా, నీకేమైనా జ్ఞానం ఉందా, ఏంటి నువ్వు చేసిన పని, నువ్వు అసలు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అయితే తిడుతూ ఉంటాడు. నీలాంటి కూతురు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, మా పరువు తీయడానికే నీలాంటి కూతుర్లు పుడతారు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. నీకు మేము ఏ పాపం చేసుకున్నామో, నువ్వు పుట్టావు మా పరువు తీయడానికి తప్ప అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ అంటూ నానా మాటలు అంటూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ కోపాన్ని చూసి షాక్ అవుతూ ఉంటారు అవని, పల్లవి, ప్రణతి వీళ్ళందరూ అయితే అలా చూస్తూ షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటారు. అక్కడికి కంగారుగా శ్రీకర్, అక్షయ్, కమల్ వాళ్ళైతే వస్తూ ఉంటారు. అలా వచ్చేసరికి నాన్న నాన్న అని అనేసరికి ఏంట్రా మీరు కూడా వచ్చేసారా, నన్ను ఎవరూ ఆపకండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎవరైనా నన్ను ఆపారో నేను కాల్చుకొని చచ్చిపోతాను అని చెప్పేసి చేతిలో గన్ తీసుకుని అయితే రాజేంద్ర ప్రసాద్ షూట్ చేసుకుంటూ ఉంటాడు. అది చూసి కమల్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు. నన్ను ఎవరు ఆపినా సరే నేను చచ్చిపోతా అని అనేసరికి కమల్ వీరైతే అలా చూసి షాక్ అయ్యి అలా ఉండిపోతారు.